పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉన్న స్వర్ణ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. అమృత్సర్లోని ఓల్డ్ సిటీతో పాటు శ్రీ ఆనందపూర్ సాహిబ్, తల్వండి సాబో ప్రాంతాలని పవిత్ర నగరాలుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతాలలో చేపలు, మాంసం, పొగాకు, మద్యం విక్రయాలని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. భగవంత్ మాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భక్తి కోణంలో బాగున్నప్పటికీ తరతరాలుగా అక్కడ మద్యం, మాంసం, పొగాకుకి వ్యాపారాల మీద ఆధారపడి ఉన్న ఆ కుటుంబాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. హాల్ గేట్ ప్రాంతంలో 4వ తరానికి చెందిన చేపల వ్యాపారి రాజేందర్ కుమార్ మాట్లాడుతూ, ఇది పంజాబ్లోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అని, ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో తమ తరతరాల కష్టం బూడిదలో పోసిన పన్నీర్లాగా మారుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమృత్సర్ కేవలం ఆధ్యాత్మిక నగరమే కాదని, ప్రపంచ ప్రసిద్ధి ఆహార కేంద్రమని స్థానిక హోటల్ యజమానులు కూడా గుర్తు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయం చుట్టూ ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు ఉన్నాయని, ఇప్పుడు మొత్తం ఓల్డ్ సిటీకి విస్తరించడం సరైంది కాదని వారు వాదిస్తున్నారు. హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే చెత్త మాట్లాడుతూ, హోటళ్లు బయట నుంచి మాంసాన్ని తెచ్చుకోవచ్చని, కానీ ఆ నిషేధం వల్ల లోపల అక్రమ వ్యాపారం, అవినీతి పెరిగే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు చేశారు. అమృత్సర్ని పవిత్ర నగరంగా ప్రకటించడం మంచిదే, కానీ వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయకూడదని బీజేపీ నేత జగన్మోహన్ సింగ్ రాజు పంజాబ్ ప్రభుత్వాన్ని కోరారు. బాధిత వ్యాపారులకి తగిన పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రతిపక్షాలు, వ్యాపారుల ఆందోళన మీద స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి జీవనోపాధి దెబ్బతినకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే దశల వారీగా దుకాణాలని అక్కడి నుంచి తరలిస్తామని తెలియజేశారు. బాధిత వ్యాపారులతో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామని ఆప్ సీనియర్ నేత బల్తేజ్ పన్ను వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం సుమారుగా 150 మాంసం, పొగాకు, మద్యం దుకాణాలని ఆ ప్రాంతం నుంచి తరలించాల్సి ఉంటుంది.